టీఎస్ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అయితే స్క్రీన్ పైన మీకు ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎంతమంది అటెండ్ అయినరు అండ్ ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో మీకు కనిపిస్తుంది. అయితే ఇన్ని సీట్స్లో ఎంతమంది స్టూడెంట్స్కి అయితే సీట్ అలోకేట్ అయింది అండ్ అలోకేట్ అయిన స్టూడెంట్స్లో అయితే ఇంతమంది స్టూడెంట్స్ ఫీజు కట్టిండ్రు, సెల్ఫ్ రిపోర్ట్ చేసిండ్రు. సో ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత అయితే ఇంతమంది స్టూడెంట్స్కి సీట్ రాలేదు అండ్ ఇన్ని సీట్లు అయితే ఇంకా వేకెంట్గా ఉన్నాయి. అయితే సెకండ్ ఫేజ్లో ఇంకో 7,000 సీట్లు అయితే యాడ్ అవుతాయి కన్వీనర్ కోటాలో. అండ్ దాంతోపాటు ఈ ఎన్సీసీ కోటా, స్పోర్ట్స్ కోటా అండ్ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలో ఆ స్టూడెంట్స్ అందరూ కలిపి ఆల్మోస్ట్ ఒక 6,000 స్టూడెంట్స్ ఎక్స్ట్రా ఈ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో దీన్ని బట్టి అయితే ఆల్మోస్ట్ ఒక 50,000 స్టూడెంట్స్కి అయితే ఇంకా ఏం సీట్ లేదు అండ్ వాళ్ళు సెకండ్ ఫేజ్ పోతున్నారు సీట్ కోసం. కానీ సెకండ్ ఫేజ్లో ఓన్లీ ఇన్నే సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 20,000 స్టూడెంట్స్కి అయితే సీట్ రాకపోవచ్చు అండ్ ఆల్మోస్ట్ 25,000 స్టూడెంట్స్కి అయితే సిఎస్సి రిలేటెడ్ కోర్సెస్ అయితే రాకపోవచ్చు ఈ 50,000 స్టూడెంట్స్లో. ఆప్షన్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి, ఎలాంటి మిస్టేక్స్ చేయకండి సెకండ్ ఫేజ్లో. కానీ లేదు నాకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెసే కావాలి అనుకుంటే అండర్ ఉస్మానియా యూనివర్సిటీ బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4-year డిగ్రీ ప్రోగ్రామ్ కూడా ఉంది. బీటెక్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఇది. ఇందులో కూడా వాళ్ళు ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ లాంటివి ఇంక్లూడ్ చేస్తారు అండ్ దాంతోపాటు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు కరికులంలో. సో దట్ స్టూడెంట్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. కోర్స్కి రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను నా బయోలో యాడ్ చేసి పెట్టిన, డూ చెక్ ఇట్ అవుట్. సో తొందరపడకండి, కేర్ఫుల్గా డిసిషన్ తీసుకోండి మీ ఫ్యూచర్ గురించి.